మన రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ టి శివశంకర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి వక్తలు 2 నిమిషాలు మాత్రం సమయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. సభాధ్యక్షులు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పిఎస్సి చైర్మన్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే కొణిదెల నాగబాబు గారికి, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరికీ కూడా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల మిత్రమా. మనం 11 జరుపుకున్నాం. అవి ఒక ఎత్తు. పోరాటాలతో జరుపుకున్నాం, అంకుశాలతో జరుపుకున్నాం. ఆవిర్భావ సభ జరుపుతామంటేనే ఎన్నో అడ్డంకులు సృష్టించేవి ఎప్పుడు ప్రభుత్వం. కానీ ఈరోజు గర్వంగా సగర్వంగా ప్రభుత్వంలో భాగస్వామి అవుతూ మన ఉత్సవం జరుపుకున్నందుకు మనందరము కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలై ఉండాలి మిత్రమా. అలాగే ఇంకా మున్ముందు చాలా పోరాటం ఉంది. మనకి ఇంకా చాలా దూరం పయనించవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం, సిద్ధాంతం, భావజాల పురుగుపుచ్చుకొని మన పార్టీని బలోపేతం చేసి అల్టిమేట్గా మనం లక్ష్యం గమ్యం చేరుకునే దిశగా మనందరం పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. గౌరవనీయులు